మరి ఈ సమయంలో చిన్న పాట పాడుకుంటాం, దేవస్థిస్తాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఏడాది కోడలనా వేలాది పుట్టెళ్ళనా, ఏడాది కోడలనా వేలాది పుట్టెళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఏడాది కోడెలనా వేలాది పుట్టెళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పుట్టెళ్ళనా. విరిగిన నెగిన బలియాగముగను నా హృదయమర్పించును, విరిగిన నెగిన బలియాగముగను నా హృదయమర్పించును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఏడాది కోడెలనా వేలాది పుట్టెళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పుట్టెళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రమయ్యా. తండ్రి, మా యొక్క సంఘస్థులతో ప్రభువా మీరు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడిన ఆయన, ఎటువంటి నైనా ఆటంకాలు లేకుండా ప్రభువా తండ్రి మా బిడ్డలు వాక్యం వింటుండగా తండ్రి ప్రతి ఒక్కరినైనా శ్రద్ధ కలిగి వినేటువంటి జ్ఞానము దయచేయమని, నన్ను కూడా మీరు మీ బోరగా వాడుకోండి తండ్రి. ఆయన మీరే నాతో తండ్రి మా ద్వారా వారితో మాట్లాడమని విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆశీర్వాదాలు కావాలని అందరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో నా కుమారుడు దీవించబడాలి, లేకపోతే నా కుమార్తె దీవించబడాలి, నేను మంచి ఆరోగ్యంతో ఉండాలి, నా బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో మనం కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే అంతకంటే ముందుగా మనము కొన్ని విషయాలు చేయాలి. ఈరోజు మనం చూసినప్పుడు కూడా అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు. ఏ వయసులో ఇచ్చాడు? అప్పటికి 100 సంవత్సరాలు. మరి దానికి కారణము ఆశీర్వాదమే. దానికి కారణం ఏంది? అబ్రహాము యొక్క ప్రవర్తన ఎలా ఉందో దేవుడు గమనించాడు. అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా దేవుడు గమనించాడు. ఆశీర్వాదం అనేది ప్రతి కుటుంబానికి దేవుడు ఉచితంగా ఏమి ఇవ్వడు. అది తెలుసుకోవాలి మీ అందరూ కూడా. అలా లేకుండా నాకు జ్ఞానం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఒక్కసారిగా నేను గొప్పవాడిని అయిపోవాలి, ఇలాంటి ఉద్దేశాలు మనం చూస్తూ ఉంటాం ఈ రోజున చాలా మందిలో. అది సాతాను ఆలోచన. ఎప్పుడైతే మనం అలా అనుకొని ముందుకు వెళ్తామో వెంటనే మనం పడిపోతాం. దేవుని యొక్క నడిపింపు ఉండాలి, దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి. అదే సమయంలో మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి గమనిద్దాం. ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎలాంటి వారికి ఇస్తారు ఒకసారి మనం చూద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చిన దాన్ని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీకు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. యెహోషువతో దేవుడు అంటున్న మాట, నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలా? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు చదివి దాని ప్రకారం నువ్వు ఆచరించాలా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆశీర్వాదాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, అదేవిధంగా వాక్య ప్రకారంగా జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది చదవడం ప్రాముఖ్యం కాదు, కానీ మనం ఏం చేయాలా? వాక్య ప్రకారంగా మనము జీవించాలి. అందుకే అంటున్నాడు, ఏమంటాడు ఇంక చూడండి అక్కడ, నీవు ఎడమకు గాని కుడుకు గాని తలవకూడదు. ఈరోజు మనం పోతా ఉంటాం మార్గంలో, ఎవరన్నా ఫ్రెండ్స్ కనిపెడితే వెంటనే మనసు మారిపోతుంది. అప్పుడు దాకా బాగుంటావు, ఎవరో ఒకరు చెప్తారు వచ్చి వెంటనే మార్గానికి మార్చేస్తావు. రారా సినిమాకి వెళ్దాం రారా అంటే సినిమాకి వెళ్ళిపోతావు. కారణం ఏంటి? నీలో నిలకడ లేదు. నీలో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ నీలో మార్పు లేదు. దేవుని వాక్యం వినడం అనేది ప్రాముఖ్యత కాదు, కానీ దేవుని వాక్యాన్ని వినాల్సిందే, చదవాల్సిందే. అదే సమయంలో ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా మనము జీవించినప్పుడు ఏమవుతుందంటే నీవు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోవు. జాగ్రత్తగా వినండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు నీకు ఎదురొస్తాయి, ఎన్నో ఆకర్షణలు నీకు ఎదురొస్తాయి. అయినప్పటికీ కూడా నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపో. ఆ విధంగా తొలగిపోకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి. ప్రాముఖ్యం. ఈ రోజున మనం చూసినప్పుడు చదివేవారు ఎక్కువైపోయారు, వాక్యాన్ని బోధించేవారు ఎక్కువైపోయారు, వినేవారు కూడా ఎక్కువైపోయారు, కానీ ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన చెప్తుంది వాళ్ళ గురించి, మీరు దేవుని వాక్యాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని.
అంతేనే కదండి. మనకు వాళ్ళ ప్రవర్తన మనకు బోధిస్తుంది ఏమని, వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని. ఈ రోజున మన ప్రవర్తన బాగుందంటారా? ఈరోజు మనతో దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, నీ ప్రవర్తన మరి దేవుని వాక్యానుసారంగా ఉందా? నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? మరి దేవుని వాక్యాన్ని వింటున్నావా? మరి ఆ విన్న వాక్యము, చదివిన వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటున్నావా? నీ జీవితంలో ఆ వాక్యాన్ని ప్రతి అడుగులో నువ్వు అన్వయించుకుంటున్నావా? ఆలోచించు. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా పరిశుద్ధాత్మని దగ్గర నివసించదు, నీలో ఉండదు. జ్ఞాపకం పెట్టు. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం, రకరకాల బోధలు అయిపోయి ఉంటాయి. కారణం ఏంటి? సాతానుకి వారు ప్రాముఖ్యత ఇస్తున్నారు. జాగ్రత్త గమనించండి. ఎవరైతే ఈ రోజున వాక్యంలో బలహీనంగా ఉన్నారో వారు ఆ తప్పుడు బోధలకు వాళ్ళు ఆకర్షితులైపోతారు. జ్ఞాపకం పెట్టుకోండి. అదే సమయంలో బలహీనులై లోకం వైపు వెళ్ళిపోతారు. నువ్వు బయటికి కనబడతావు ఆదివారం మాత్రం మందిరంలో, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు లోకానుసారమైన జీవితం అంతే. మళ్ళీ ఆదివారం వస్తుంది, బైబిల్ తీసుకుంటావు, మందిరానికి వస్తావు, కొత్తగా ప్రవర్తిస్తావు ఆ రోజున. మరి దీన్ని ఏమంటాం? మరి ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం అండి? ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం నీ కుటుంబంలో? రాదు. నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీవు మారకుండా నీ కుటుంబాల్లో దీవెనలు రావు. జ్ఞాపకం పెట్టుకోండి. అది నేను చెప్పడంలే, అది వాక్యం అంటుంది. ఏమంటుందండి? నీవు దేవుని వాక్యాన్ని చక్కగా చదివి దాని ప్రకారంగా నీవు జీవించాలి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటావో, అప్పుడు అంటున్నాడు ఆయన, ధైర్యముగా ఉండుము. ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనతో దేవుడు తోడుగా అంటే మనకు దీవెనలు రావా? ఖచ్చితంగా వస్తాయి. జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలోచించాలండి. ఆ రోజు దేవుడు యెహోషువతో మాట్లాడుతాను. ఈ మాటలన్నీ కూడా, యెహోషువా, మీ పితరులు చనిపోయారు, మీ పితరులు ఏమైతే నీకు ఆజ్ఞాపించారో ఆ వాక్య ప్రకారంగా జీవించు. ఆ విధంగా నువ్వు జీవించి నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి. నీవు ఎప్పుడు కూడా దిగులు పడకు, జడియకు, నేను నీ మార్గం అంతా నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. మరి ఆ దేవుడు మరి దేవుడు కాదా? చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఈరోజు మన దేవుడు ఆయనే. మరి ఆ రోజు ఆయన వారికి చెప్పంగా ఆ మాట మనకి ఈరోజు వర్తించదండి. మరి ఆశీర్వాదాలు నీకు ప్రార్థన చేస్తే వచ్చేస్తాయా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీ అనారోగ్యం తగ్గిపోద్దా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే? ఎప్పుడు నీలో మార్పు రావాలి, నీలో విశ్వాసం ఉండాలి, దానితో పాటు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థన నా ప్రార్థన కలిసినప్పుడు మాత్రమే నీ జబ్బు దేవుడు నయపరుస్తాడు. ఇవన్నీ ఉండాలండి. ఇంకా నువ్వు మారాలని చెప్పరు. ఇవన్నీ చెప్పకపోగా నా గొప్పతనం, నేను ప్రార్థన చేసే తగ్గిపోయింది. శక్తి దేవునిలో శక్తి ఉందండి, దేవుని ద్వారా శక్తి. అంతే, నాలో ఉన్న దేవునికి శక్తి. ఆ శక్తి నీలోకి ప్రవహింపాలంటే, ఆ శక్తి నీలో కార్యాలు చేయాలంటే మొదటిగా నీవు మారు మనసు పొందాలి. మొదటిగా నిన్ను నీవు మార్చుకోవాలి. మొదటిగా నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలి. నువ్వు వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎప్పటి నుంచి? సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు, మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చినంత వరకు జాగ్రత్త పడుతూ రావాలి. బ్రతుకులో జాగ్రత్త పడుతూ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు దేవుడిని అడిగినప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఒక ధూపంలాగా ఆయనకి వెళ్ళినప్పుడు, ఆ ధూపాన్ని చేరినప్పుడు అప్పుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడంతా కూడా పలానా పాస్టరు దయ్యాలు బాగుపడతాడు, పలానా పాస్టరు అది బాగుపడతాడు, పలానా పాస్టరు. ఏంది పాస్టర్లో శక్తి ఉండేది? మన దేవుడు శక్తిమంతుడు. మన దేవుడి గురించి చెప్పాలి గొప్పతనం. నాలో ఏముందండి? మొదటిగా నీలో ఉంటది కార్యం. నీలో కార్యం లేకుండా, నీలో ఒక విశ్వాసమో నమ్మకమో లేకుండా మరి దేవుడు ఎలా కార్యం చేస్తాడు? కనుక మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రావాలంటే
నువ్వు దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకోవాలండి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఈరోజు మనం ఆదివారం దీనికి జిప్పేస్తాము బైబిల్కి, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం బైబిల్ జిప్ తీస్తాం. ఆశీర్వాదాలు ఏ విధంగా వస్తుందండి? ఏ భాష చేస్తే వస్తుంది? వాక్యానికి అది అనుకూలమైనది కాదండి. నువ్వు ముందు వాక్య ప్రకారంగా జీవించు, ధైర్యంగా బ్రతుకు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. అప్పుడు అంటున్నాడు, నీ మార్గముకు నేను తోడుగా వస్తాను అంటున్నాడు. చూడండి, మరొక వాక్య భాగం చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించాలంటున్నాడు. ఆ వాక్యాన్ని ధ్యానించేవాడే దీవించబడతాడు. ఆ మాటకు అర్థం అదే. ఎప్పుడు? ఒక పూట కాదు, ఒక గంట కాదు, ఒక అరగంట కాదు, ఆదివారం మాత్రమే కాదు, దివారాత్రములు దాన్ని మనము ధ్యానించాలి. వాక్యాన్ని వాళ్ళు దీవించబడతారు అంట. నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒక ఫలభరితంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక చెట్టు నీటి కాలువన ఉంటుందో ఆ విధంగా వారు కూడా ఫలిస్తారండి. దీవెనలు కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ పెద్దకి ఒక ఆశ ఉంటుంది, నా కుటుంబం దీవించబడాలా, నేను అందరిలో మంచిగా ఉండాలా, మంచిగా బ్రతకాలా అని కోరుకుంటాను. గమనించండి ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దీవెనలు కావాలని కోరుకుంటున్నారు, కరెక్టే. ఆలోచించండి, మరి ఎంత సమయం నువ్వు వాక్యం చదువుతున్నావు, ఎంత సమయం నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు? కీర్తనలు 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. దేవుని యొక్క పర్వతానికి ఎక్కేది ఎవరు? ఇక ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడేవాడు. ఈరోజు చాలా మంది చర్చలు నిలబడరు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి వాడికి. మీరు చెప్పండి ఇప్పుడు నాకు, ఈ రోజున ఎవరైతే మందిరంలో నిలవలేకపోతున్నారు అంటే వారికి లక్షణాలు లేవు అని అర్థం చేసుకోవాలి. అంతేనా కదండి? పైన ప్రశ్న ఏముంది? పర్వతము మీద ఎక్కదగిన వాడేవాడు, పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు. దేవుని వాక్యం వాడి తప్పును చూపిస్తుంది కాబట్టి వాడికి ఎలా ఉంటది? శోధనగా, మంటగా, వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటది. ఎవరు నిలబడతారు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్. వ్యర్థమైన ఈ లోకంలో చాలా ఉన్నాయి, వాటి మీద మనం మనసు పెట్టకూడదు. ఇంకా కపటముగా ప్రమాణం చేయకూడదు. ఈరోజు చాలా మంది ప్రమాణాలు చేస్తారు. డబ్బులు కావాలంటే అడగతారు, వెళ్ళి డబ్బులు వేయ మళ్ళీ ఇస్తామని. ఇంకా డబ్బులు ఇచ్చేటప్పుడు ఉంటుందండి, అసలు ఫోన్ ఎత్తరు, అసలు కనబడరు, అసలు మాట్లాడరు. అడిగితే ఏమంటారండి? ఇస్తాంలే, అడగపోతాం ఇవ్వకుండా. కపటముగా ప్రమాణం చేయకూడదు. ఈరోజు ఈ ప్రమాణాలు ఎక్కువైపోయినాయి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము. మన చేతులతో మనం ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు. గమనించండి. ఇంకేమంటున్నాడు? శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. మన హృదయం మంచిగా ఉండాలి. ఈరోజు చాలా మందికి కూడా మంచి హృదయం ఉండదు. మనిషి ముందేమో మనిషిని బ్రహ్మాండంగా పొగిడేస్తారు, పక్కకి వెళ్ళి చెప్పాల్సినవి చెప్పేస్తారు. అది మంచి హృదయం అంటది. యథార్థంగా ఉండాలి ఏదైనా సరే. తర్వాత చదవండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఆశీర్వాదము నీకు కావాలంటే ఇవన్నీ నువ్వు చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆశీర్వాదాలు కోరుకోవడం తప్పులేదు, మంచిదే, అది సహజమే. కానీ ఆశీర్వాదాలకి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కలిగి మనం జీవించాలి. మన ప్రతి అవయవం కూడా మనం దేవుని కొరకు ఉపయోగించాలి. అది ప్రాముఖ్యం. క్రైస్తవులుగా మనము ఇతరులకు అంటే మనం కొంత మాదిరికరంగా జీవించాలి. మన ప్రవర్తన విషయంలో మరొక వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, కరెక్ట్ గా ఆదివారం పెట్టుకుంటాం మన పని. ఆ రోజే మనకు మ్యారేజ్లు గుర్తొస్తాయి, ఆ రోజే మనకు వ్యాపారాలు గుర్తొస్తాయి, ఆ రోజే మనకు అన్ని పనులు గుర్తొస్తాయి.
కనుక ఆదివారము అనేది చాలా ప్రాముఖ్యమైన దినము అంటే ప్రతిష్ఠిత దినము. ఆ రోజు నువ్వేం చేయాలి? విశ్రాంతి దినము కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని ఆచరించాలి. దీవెనలు నీ కుటుంబంలో రావాలంటే ఆదివారం నువ్వు ఖచ్చితంగా మందిరానికి వెళ్లాల్సిందే. అందరితో నువ్వు కలిసి సహవాసం చేసుకోవాలి. ఈ యొక్క దినము చాలా పరిశుద్ధ దినము, ఇది ప్రతిష్ఠిత దినము కనుక మనము దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని ఆచరించాలి. ఆ రోజు మనము వ్యాపారం చేయకూడదు. నీకు ఇష్టమైన పనులు చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా బ్రతకాలి. ఆ రోజే నీకు లోక వార్తలు వద్దు, సెలవు కదా అని చెప్పి వెంటనే ఆ పక్కింటికో ఆ ఇంటికో పోవడం కాదు. లోక వార్తలు కదా నీకు కావాల్సింది. ఆదివారం రోజున వీలైతే ఆ రోజు మొత్తం కూడా నువ్వు దేవుళ్ళలో గడుపు. ఈరోజు నువ్వు దేవుళ్ళలో గడుపుతున్నావండి. ఈరోజు మన సంఘం చూస్తే ఉదయం అంతా చక్కగా మందిరంలో ఉంటున్నాం, సాయంత్రం మీరు స్వార్థకు వస్తున్నారు. అలా మనం బ్రతకాలి. ఆ రోజు మొత్తం మనం దేవుళ్ళలోనే బ్రతకాలి. మనం ఆ విధంగా చూడమందరం, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క నేను నిన్ను ఎక్కిస్తాను. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. అప్పటి వరకు నీకు దీవెనలు రావు. మొట్టమొదటిగా నీలో మారాలి, నీలో పరివర్తన రావాలి. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఆదివారం రోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఆచరించాలి. అది దేవుని కొరకు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజున ఏ పని కూడా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నీ కుటుంబానికి దీవెనలు వస్తాయి. నేను నీతో ఈరోజు 3 విషయాలు మాట్లాడాను. ఒకటేమో మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. తర్వాత మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మూడోది మనం చూస్తే మనము దేవుని ఆదివారం ఏం చేయాలి? ఆత్మీయంగా మనము ఆచరించాలి, పరిశుద్ధంగా మనం దాన్ని ఆచరించాలి. అలా చేసినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆయన దీవెనలు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికి కూడా దయచేయను కాక. ఆమేన్. అంటే మీ యొక్క ప్రేమను బట్టి ప్రభా, మీ యొక్క కృపను బట్టి నాయనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లో ప్రభా మీరు అధ్యక్షత వహించి తోడైనా నడిపించే విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా పాటల ద్వారా మీరు మా మహిళలు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నైనా వాక్య పరిచయంలో కూడా మీరే ముందండి నడిపించాలి, మీకు వందనాలు ప్రభా. అంతండి మానసికులు ఏ విధంగా బోధని నిందించి ప్రభా ఫలింపు చేస్తాయనైనా ఆ విధంగా తండ్రి మా యొక్క హృదయంలో మీరు మాట తెలిసినైనా ఫలించే విధంగా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగానైనా చిన్న బిడ్డలలో కొన్ని ప్రభావ వృద్ధుల వరకునైనా ఈ సన్నిధిలో చేతులు చాచిందినైనా వారి హస్తంపై ప్రభావ మీ హస్తం ఉంచినైనా నిరంతర ఫలం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇంకా ముందున్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడానైనా మీరే అధ్యక్షత వహించి ప్రభావ కేవలం మీ నామములకు మాత్రమే భయంకరంగా ధరించుకోమని ప్రార్థిస్తూ మీకే సమస్త మహిమాదంతా ప్రభావాలు ఆరోపించుకుంటూ నీకే దినాలు మా ప్రభువు మీ శ్రీకుమారైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిమాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మా మధ్యలో జాషువా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశము దర్శన సుబ్బయ్య గారి యొక్క కుటుంబం, ఎవరైతే మనకు ఈ రోజున హౌస్ ఇచ్చినారో వారి కుటుంబం గురించి, వారి కుమారులు కుమార్తెలు వారి కుటుంబం గురించి, అదేవిధంగా మన జనార్దన్ పాస్టర్ గారి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఎవరైతే మనకి ఇప్పుడు వాక్యం చెప్పారో
వారి కుటుంబం గురించి వారి కుమారుడు కుమార్తె ఉన్నారు. మరి కుమార్తె MBBS చేస్తున్నారు, కుమారుడు బీటెక్ చేస్తున్నారు. మరి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మనలో మాస్టర్ ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన పాల్గొని పడుతున్న తర్వాత ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మాసంలో రెండవ ఆశీర్వాదాన్ని ప్రభా, ఆ యొక్క ఉపవాసం కొడుకుని మీరు దీవెనకరంగాను అయ్యా చేరవచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా అయ్యా నీకు మహిమకరంగాను జరిగించుకున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఈ కార్యము జరిగించమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా, అయా గొడ్డ సుబ్బారెడ్డి యొక్క కుటుంబం గురించి జరిగించిన బిడ్డలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి, దయ చూపండి నాయన, నీకు వందనాలు స్తోత్రం. అయ్యా ఈ దినం నాయన అయా అవసరం జ్ఞాపకం చేస్తున్నాం. కృప చూపండి, దయ చూపండి. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో కల్లూరు ప్రాంతంలో నాకండి ఇదిగో ప్రభా యొక్క గొడ్డ సుబ్బారెడ్డి ప్రభా ఈ యొక్క నాయన హాల్ను ప్రేయర్ హాల్ను ప్రభా ఇదిగో నాయన మాకందరికీ నాయన ప్రభా మేమందరము నిన్ను ఆరాధించుకోవడానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపడం ప్రభు నాయన ఈ దినమును నాయన వాక్యం అందించిన దైవ సాధకులను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కగా నా తండ్రి అయా మీరు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు. అవునైనా మీరు వర్షం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు కరువా అయా ప్రతి ఒక్కరితో అయినా మాట్లాడి ఉన్నారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబంలో అయినా కుమారుని బట్టి కుమార్తెను బట్టి రాష్ట్రంలో బట్టి నీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అయా వారి సేవా పరిచయం ప్రభా బహుగా బలముగా దీవించమని, ఆ గ్రామానికి ఆశీర్వాదకరం కాదు, ఆ కుటుంబానికి దీవెనకరం కాదు, మీకు మహిమకరంగా జరిగించమని, ఆ కుటుంబాన్ని అయా దీవెనతో ఉంచమని ప్రార్థన చేస్తూ అయా నీకు మాత్రమే మహిమరించుకోమని, ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రెండవ ప్రార్థన విజ్ఞాపన మన మధ్య యోహాన్ పాస్టర్ గారు చేస్తారు. వాళ్ళు పురి నుంచి వచ్చి ఉన్నారు, వారు చేయాలని కోరుతున్నాను. అయితే ప్రార్థన విజ్ఞాపన UCY పరిచర్య గురించి, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ పరిచర్య గురించి, అదేవిధంగా యవనస్తుల యొక్క రక్షణ గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈలోగా ఒక పల్లవి పాడతాము, తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జీవాధిపతమైన ఇక్కడ జరుగుతున్న ఉపవాసకుడిలో ఎంతో ఎలా ఈ దశాత్మక అభివృద్ధి కల్పించడానికి భావనతోనూ శక్తితోనూ సహా మీ ఆత్మకు మీ కోరికమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ మందిరంలో యవనస్తులు మేము ఆ ఉదయం దేనితో స్వీకరించుకోవాలని ఈ లేఖను కేకమైనప్పుడు కలిగించింది. ఈ వాక్యం చేయగల ఆరోగ్యాలు మేము పాపం చేయనట్టు ఈ వాక్యం ఉపయోగించుకోవాలని ఈ మాట ఎంతో అనేక మంది కారణాలు ఈ రోజు లోకంలో బానిష్ పద్ధతిలో మొదటి చర్యలకి తిరుగుతున్న ప్రజలని ఈ ప్రాంతంలో అనేక మంది వాక్యం వారి జీవితాలు మొదటకు
అయ్యా ఒకరికొకరు మాట్లాడుతూ విధానం స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభావిత వందనాలు ఏదైనా ప్రతి పరిచయ ప్రభావ కొనసాగుతూ ఇంకా తెలివి జ్ఞానం అందించి అనేక మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని ఈ 4 ప్రాంతాలు రాబోయే సమయంలో ప్రతి ఒక్కరు నిజదేవుని తెలుసుకుని ఆత్మీయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని కార్యంగా ఆశ్చర్యకార్యంగా మార్చుకోవాలి. అనేక హృదయాలు మాట్లాడి అనేక మందిని ఈ ప్రాంతానికి రక్షిస్తున్నారు. ఈ చదువులో ఎంతమంది దేశానికి వారు పంపిస్తున్నారు. ఆ ప్రాంతంలో దుష్టశక్తుల్ని చాలా ఖండించక ఆ ప్రాంతంలో పెద్దల్ని నాయకుల్ని ఒక్కొక్కరిని రక్షించమని ప్రార్థన చేసి దాటిగా చదివేయకున్నాడు. కృపల హస్తముతో వాళ్ళ ముందరి కాపరై నడిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములో ప్రార్థించే. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రార్థన మన మధ్యలో సహోదరి ప్యారిజాన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన విజ్ఞాపన అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు మాత్రమే ప్రార్థన చేయండి, మరొక అంశానికి వెళ్లకుండా. అదేవిధంగా మన యొక్క సహోదరుడు విజయ్ కుమార్ బ్రదర్ వాళ్ళ నాన్న దేవసహాయం గారికి అనారోగ్యంగా ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరమదేవుడావని తెలిసి కరములెత్తి చంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి కరములెత్తి చంటగా మోర్చి, శిరమును వంచి సరిగమ వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శీఘ్రంగా దయచేయండి. ఎందుకంటే ప్రభావ స్వస్థపరిచే యోగమాను లేదన్నట్టు వారికి బలము, శక్తిని, పరిపూర్ణ స్వస్థతను, కాంతిని వారికి దయచేయండి. ప్రభావ ఎత్తులుగా వారి పట్ల ముందు నేను ఆరోగ్య స్వస్థతలను ఆయన దయచేయమని అడుగుతున్నాను. ఆయా ప్రేతాలను మాత్రంగా వారి తండ్రి దేవుడు అంకుల్ని గుర్తు చేసుకున్నాను. ప్రతినిధులు ఈ పాత్రని తల్లిని కాటి వారి మీద ఉంచున్నాను. మీరు ఏదైనా పాపగా చచ్చిపోయింది ఆయన. అయా నడినెత్తి నుంచి అది కాలు వరకు స్వస్థత శీఘ్రంగా దయచేయమని. ప్రతి ఒక్క విషయంలో నాయన ప్రతి ఒక్కరు ఎవరైతే నాయన ఆయన అనారోగ్యంగా ఉంటారో అంటే ఐసీయూ కేర్లో నాయన అంటే బిడ్డలతో మీరు మాట్లాడి నాయన మీరు ముందుండి వారికి సహాయం దయచేయమని. సమస్య ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నా గారి యొక్క సతీమణి గారు పాస్టర్ గారు ప్రార్థించారు. కృపామయుడ దయమయుడ ఆత్మస్వరూపుడాలు కర్త ఇమాని వేద యేసు రక్షణ నదులకు వాడానికి వందనము స్తోత్రాలు తెలుస్తున్నాం. స్థలం నీది, బిడ్డలు వాళ్ళై ఉన్నారు నాయన. ఆత్మలు ప్రార్థనలు శక్తి గల నామం అయా నీ ఒక మార్గములో ఉపవాసాలు ఖండించిన తండ్రి ప్రార్థన అంతట్లో నాయన నువ్వు తోడుగా ఉన్నావు. ఈ ఒక పరిశుద్ధ స్థలములో నీవు ఉన్నావు తండ్రి ప్రభువా. బిడ్డలందరూ చేసే ప్రార్థన వేగంగా నీ రాజ్యానికి చేరుతుందని నమ్ముతున్నాను తండ్రి. స్తోత్రం. నీ కను దృష్టి మందిరం మీద ఉంచాయా, ఈ ప్రార్థనల వైపు ఉంచిన తండ్రి, నీ ప్రజలపై ఉంచిన తండ్రి నాయన. ఆత్మతో సత్యముతో జీవంతో నిన్ను ఆరాధిస్తున్నారు. ఆనాడు మోషే ప్రార్థించడం అన్నారు, యోషు ప్రార్థించ సూర్యాసనం నాటిన దేవ, ఏరియా ప్రార్థించ వర్షాన్ని పంపిన దేవ, ఎరుషా ప్రార్థించగా తండ్రి నిన్ను మార్చిన దేవుడా, నా ప్రార్థించగా తండ్రి గర్భాన్ని తెచ్చిన దేవా నీకు వందనాలు. దానియేలు ప్రార్థించినప్పుడు సింహాల నోడం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన ఇరువురి ప్రార్థనలు ఆలకించి అల్లూరు మండలంలో నా తండ్రి ఈ సభలు ఏర్పాట్లు మహాబలంగా నీ యొక్క మహిమార్థంగా జరిగించిన తండ్రి. అనారోగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం, బలహీనతల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే నాయన లేవలేని స్థితిలో బాగులేని స్థితిలో ఆయా నీ ఒక మార్గాల్లో నా తండ్రి నిన్ను అడుగుతున్నారు, నీ వైపు చూస్తున్నారు, గుర్తించమని యేసు నామములో ప్రార్థన చేసి లేకుండా నా తండ్రి. ఆమేన్.
పరిశుద్ధులు అందించము కొన్ని ఆరాధించిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఇదిగో తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో తండ్రి ప్రభావ నన్ను పాల్గొన్నందుకు మీకు స్తోత్రాలు చూస్తున్నాం ప్రభావ మీ స్తోత్రాలు తండ్రి విజ్ఞాపన ప్రభావ స్తోత్రాలు తండ్రి మరొక విజ్ఞాపన తండ్రి ప్రభావ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ చెల్ల సంఘం బట్టి మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభావ నాయన అక్కడ తండ్రి ప్రభావ మరొక నిర్మాణం తండ్రి ప్రభావ మధ్య నిర్మాణం కొరకే తండ్రి ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ స్తోత్రాలు తండ్రి ప్రభావ సంఘం కట్టడానికి సహాయం దయచేయండి ప్రభావ కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సహాయం దయచేయండి స్తోత్రాలు అదేవిధంగా తండ్రి ప్రభావ ఆయన అల్లుళ్ళ తండ్రి ప్రభావ రక్షణ సైన్యం సంఘాన్ని బట్టి మనకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క బంధువులు బాబు భాస్కర్ అంకులు ఆయన కెనడాలో ఉంటున్నారు. ఆయన కూడా మనకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారు మనకు ఎంతగానో సహాయం చేస్తూ మన టీం తరఫున వారు కొన్ని విషయాలు మనకు సహాయం చేస్తున్నారు. మొదటిగా వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం, వారికి బట్టలు ఇస్తున్నాం. అదేవిధంగా అనాథ బిడ్డలకు వాళ్ళ పుట్టినరోజులు ప్రతి జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా మనకు ప్రతి నెల కూడా ఒక 6 మంది పాస్టర్స్ కు మనము చిన్న కానుకతో సహాయం చేస్తున్నాం. కనుక వారు ఇరు కుటుంబాల గురించి మనము ప్రార్థన చేయవలసిన వారైనా కనుక వరప్రసాద్ సార్ వాళ్ళ కుటుంబం గురించి, అదేవిధంగా బాబు భాస్కర్ అంకుల్ వాళ్ళ కుమారుడు కుమార్తె ఉన్నారు, వారి కుటుంబం గురించి మన మధ్యలో పీటర్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనకి వెళ్ళక ముందు ఒక పల్లవి చరణం పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన చేస్తున్నాం. మైకేది ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఉపవాస దినాన చేరి ఇదిగో తండ్రి ప్రార్థన అంశాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వరప్రసాద్ సార్ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. చూపండి, కనికరించండి దేవా. మీ దాసులు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి వందనాలు, మీ దాసురాలు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి వందనాలు దేవా. అభివృద్ధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన మానవ సంతానాన్ని బట్టి స్తోత్రాలు. వారు చేస్తున్నటువంటి నాయన ప్రభా పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారికి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, సంతోషము ఇంకా విలువగా తండ్రి మీ సమృద్ధిలో నుంచి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి బంధువులైనటువంటి బాబు భాస్కర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్నటువంటి పరిచర్యని దేవా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ మీరిచ్చినవే దేవా. ఆ ఆశీర్వాదములు అనేకులకు పంచడానికి ప్రభా మీరు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి స్తోత్ర. సేవకులకు సహాయము చేయుటకు చూపుతూ స్తోత్ర దేవా. నైనా వందనాలు, స్తోత్రాలు. ఎన్ని లక్షల జీతాలు వచ్చినా ఇవ్వలేని పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నాడు దేవా. భూలోకములు మీ పరిచర్ని జరిగించడానికి మీ వెడిగించినటువంటి మంచి ప్రేరేపణ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, ఆ కుటుంబాన్ని దీవించండి నాయనా. బాబు భాస్కర్ గారి ఈ ఆరోగ్యాన్ని దయచేయండి, మీ కోవిటిలో భద్రపరచండి. వారి కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసుకున్నటువంటి ప్రతి ఉద్యోగంలో పనిలో తోడుగా ఈ రీతిగా ప్రభువా ఇరువురి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరి సలోమి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశము మనకు ఈ ఉపవాస ప్రార్థన అనంతరము మన కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు.
చాలా గొప్ప విషయము. పాస్టర్స్ అందరూ కలుసుకొని ఒక ముగ్గురు పాస్టర్స్, పాస్టర్ జాషువా గారు, పాస్టర్ యోహాన్ గారు, అదేవిధంగా పాస్టర్ అనిల్ పాల్ పాస్టర్ గారు, వాళ్ళ ముగ్గురు కలుసుకొని మనకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల కూడా ఎవరొకరు దేవుడు ప్రేరణ కలిగిస్తున్నాడు. అయితే ఈ సమయంలో దేవుడు ప్రేరణ మరి పాస్టర్స్కి వచ్చింది. చక్కగా వారు ఎంతగానో మనల్ని ప్రేమించి చక్కని భోజనం మన కోసం ఏర్పాటు చేశారు. కనుక అందరూ కూడా మీరు కూడా మీ హృదయాల్లో వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నా తండ్రి నేను ఉపవాసం జ్ఞాపకం చేయించున్నారు. నా తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రాంతమైనా మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదములకు వేలాది కొలది స్తోత్రములు మా ప్రభువా. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ నీ చిత్త ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బిడ్డలను బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువా. వారికి వచ్చిన తలంపును బట్టి నీ పాదములకు స్తోత్రములు. ఇది దినాభివృద్ధి చెంది మా తండ్రి ఒక పై స్థాయికి మీరు తీసుకెళ్ళటకు మీరు ఒక ఇష్టం కలిగి ఉన్నారని ఇందు మూలముగా మాకు తెలియచున్న దాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రము. కూడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి మా తండ్రి. మా గృహాల్లో నెలకొన్నటువంటి కొరతలు మీ సమృద్ధిలోంచి తీర్చండి. మా యొక్క నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువు. మరి ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఈ యొక్క వ్యవస్థని ఏ రీతిగా మేము ముందుకు తీసుకువెళ్ళాలో, నీ సువార్తను ఎలా ప్రకటించాలో చిన్న వయసులో నీ యొక్క సేవకు వచ్చినటువంటి యూత్కి ఆత్మీయ జ్ఞానం ఇచ్చి మీరు మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్తున్న విధానమును బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువా. వివాహమైన బిడ్డలున్నారు మా తండ్రి, సేవ వివాహానికి ఆటంకం కాకుండా మా తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలులు, గృహిణులు సువార్తకు సహకరించులాగున ఘనురాల మనస్తత్వాన్ని ఆ గృహంలో ఆ ఇల్లాలకు దయచేయండి మా ప్రభువా. నాయన మా తండ్రి, మరొకసారి మీ పాదముల యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి చైర్మన్, సెక్రటరీ మరియు ట్రెజరర్ వాళ్ళ కార్యక్రమాలు చాలా స్ట్రిక్ట్గా మహిమకరంగా తలపెట్టుతూ ఉండగా నీ కృప మాకు కావాలి. అపవాది వచ్చి దీన్ని తన్నుకుపోకుండా మా తండ్రి ప్రతి దినము నీ ఆత్మీయతతో మేము భద్రపరచబడి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుతూ ఉండగా నీ కృపా కనికరం మా మీద ఉంచండి మా ప్రభువా. అదే రీతిగా మా తండ్రి మాకున్నటువంటి కొరతలు మీ సమృద్ధిలోంచి తీర్చండి. ప్రతి కాపర్ని ఆశీర్వదించండి. కాపర్లు మా తండ్రి ఎలాంటి కొరతలు కలిగి ఉన్నారో వాళ్ళ బిడ్డల చదువుల విషయంలో మీరు తోడుగా ఉండండి మా ప్రభువా. ప్రభుత్వం సహకరించలేకపోవడానికి అయ్యా వారికి మంచి మనస్సు కలిగి ఆ బిడ్డల చదువుకు కావలసిన సహాయము ప్రభుత్వం ద్వారా అందులాగున నాయకుల మనస్సు తెరవండి మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి ఆయా సంఘాల్లో వీరు నీ యొక్క కృపతో పరిచర్య సాగిస్తూ ఉండగా మా తండ్రి ఎక్కడ కూడా సైతాను ఆటంకపరచకుండా ముందుకు జరుగులాగున నీ కృప చూపండి మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి మా ప్రభువ, ఇంతవరకు మీరు వాతావరణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు మా ప్రభువ. వాతావరణాన్ని అడ్డగించి మా తండ్రి ప్రశాంతమైన వాతావరణంలో నీ కార్యక్రమం జరుపుకున్నారు. దీన్ని బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి భోజనాన్ని సిద్ధపరుస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించండి మా ప్రభువ. వారికి ఇచ్చినటువంటి తలంపును బట్టి నీ పాదములకు స్తోత్రములు. గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఈరోజు నీ కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారి కొరతలు మీ సమృద్ధిలోంచి తీర్చండి. వారి బిడ్డలు చదువుకొనుచూ ఉండగా మా తండ్రి మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదుగులాగున క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా తయారు చేయుటకు తల్లిదండ్రులకి జ్ఞానం ఇవ్వండి మా ప్రభువ. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాపర్ని గుర్తుంచుకోండి. ప్రతి యవనస్తుణ్ణి, ప్రతి బాలుణ్ణి, ప్రతి బాలికను, వృద్ధులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను ఆశీర్వదించి ముందుకు నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడగు యేసుక్రీస్తు నామములో బహు వినయముతో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన పరిచర్య చేస్తూ మరియు ఆయన యొక్క కృప చొప్పున పవిత్రపరచబడి ప్రవర్తనను మార్చుకున్నటువంటి ప్రతి బిడ్డకు
సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం.